వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుక్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉండే గోకరకాయ ఫ్రై చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అనమాట, ఎవరైనా చాలా ఈజీగా చేసుకునేది. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 5 to 6 పచ్చిమిర్చి అనమాట కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇది ఒక 1/2 kg ఉంటుంది గోకరకాయ అనమాట. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించండి. సాల్ట్ వేయడం వల్ల గోకరకాయ అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. 5 minutes సరిపోతుంది. గోకరకాయ అనేది సిమ్లో పెట్టుకోవాలి, కొంచెం టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత దించే ముందు కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోండి, బట్ కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి వేసిన తర్వాత 5 minutes ఉంచితే చాలు. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది. తక్కువ స్పైస్ అనమాట. స్పైస్ ఎక్కువ తినరు కదా, సో ఎవరైతే తక్కువ స్పైస్ తింటారో ఈ కర్రీ అయితే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.